జై తెలంగాణ. మన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అన్యాయాలకు ఎంతవరకు దారి తీస్తుంది అన్నది మనం ఊహించలేని పరిస్థితిలో ఉన్నాము. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. ఆఖరికి తన మీద దాడి చేసేదాకా కూడా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయినా కూడా సిగ్గుచేటు. చిచ్చి, ఇంతమంది సీఎంలు వచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా ఇలాంటి ద్రోహతకు పాల్పడలేదు, ఇలాంటి మాటలు వినలేదు, ఇలాంటి మాటలు ఎవరు పడలేదు. అయినా ఒక మనిషివై పుట్టినందుకు ఇన్ని మాటలు పడుతున్నావు కదా, ఒక్కసారైనా నీకు అసలు నిద్ర పడుతుందా? సీము రక్తం అనేది ఉందా? ఇంట్లో భార్య పిల్లలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ ఆలోచన కూడా తీసుకోవాల్సిన అవసరం లేదా నీకు? నీ కుటుంబ సభ్యుల గురించి అయినా ఆలోచించు. నిన్ను తిట్టే వాక్యాలు ఎంత బాగున్నాయని, ఎందుకు ప్రజల ఉసురు పోసుకోవడానికి నువ్వు సీఎం అయినావు, ఎందుకైనా అన్న ఆలోచన నీకు లేదు. కేసీఆర్ మీద పంతంతో సీఎం అయినా అన్న మాట విన్నాం తప్ప నువ్వు ప్రజలను ఇట్లా మోసం చేసి వాళ్ళ ఏడుపులకు, వాళ్ళ పిడబొబ్బులకు, వాళ్ళ జీవితాలను నాశనం చేసే విధంగా నువ్వు సీఎం అవుతావని మేము అనుకోలే. దయచేసి నువ్వు దిగిపోవడమే మేము కరెక్ట్ అని భావిస్తున్నాం. కాబట్టి కనీ విని ఎరగని రీతిలో మళ్ళీ రీఎలక్షన్ స్టార్ట్ చేపిస్తామని చెప్పేసి మేము తెలంగాణ ప్రజల అందరి తరఫు నుంచి నేను మనవి చేస్తున్నాను. జై తెలంగాణ. ఐ స్టాలిన్.